కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాల్ స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి అనుభవం లేదని మండిపడ్డారు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. రామ్మోహన్ చదవింది ఇంజనీరింగ్ అని ఆయనకు ఎలాంటి అనుభవం లేకుండా ఏవియేషన్ మినిస్ట్రీని ఎలా నడిపిస్తారని అన్నారు. దేశంలోని 486 విమానాశ్రయాలు ఉన్నాయని, విమాన రంగం చాలా నష్టాల్లో ఉందని చెప్పారు. కాబట్టి రామ్మోహన్ నాయుడు ఒక్కరోజు కూడా ఏవియేషన్ మంత్రిగా ఉండటానికి వీలు లేదని అన్నారు. పార్లమెంట్లో ఎంతో మంది ఏవియేషన్లో అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారని చెప్పారు. ఏవియేషన్ రంగం అనేది చాలా కీలకమైన రంగం అని దానిని నడిపించడం అంత సులభం కాదని అన్నారు. 1991 నుండి తనకు సొంతంగా విమానాలు ఉండటం వల్ల వాటిని నిర్వహించడం ఎంత కష్టమో తనకు తెలుసు అని చెప్పారు. ఈరోజు చాలా ఘోరంగా మూడవ ప్రపంచ యుద్ధానికి ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధములో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇరాన్ మీద బాంబులు వేయడం ప్రపంచాన్ని షాక్ చేసింది. రాత్రి ఒక నిమిషం పడుకోకుండా ఇక్కడ ఏవియేషన్ 171 ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా విషయం, అలాగే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద బాంబులు వేయకుండా నెగోషియేషన్ విషయం ప్రార్థనాపూర్వకంగా ఫోన్లు చేసి ఎంత ప్రయత్నించినా నెతన్యాహు ఒక పిచ్చి కుక్క కరిస్తే ఎలా ప్రవర్తిస్తుందో మనిషి లేదా పిచ్చి కుక్కలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. రష్యా యుక్రెయిన్ని ఆక్యుపై చేసి తద్వారా 30 లక్షల మంది ప్రాణాలు ఎలాగపోయాయో, $1 ట్రిలియన్ ప్రపంచానికి ముఖ్యంగా యూరప్ అమెరికాకి నష్టం ఎలాగొచ్చిందో, 8.5 లక్షల రష్యన్ సోల్జర్స్, అనేక లక్షల మంది యుక్రెయిన్ సిటిజన్స్ ప్రాణం కోల్పోవడం చూసాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్ మీద ఈరోజు బాంబులు వేయడం అంటే మీకు తెలియకపోవచ్చు దాని పరిణామాలు. ఇరాన్ తిరిగి రిటాలియేట్ చేస్తే తద్వారా రష్యా ఇరాన్కి, చైనా ఇరాన్కి, నార్త్ కొరియా ఇరాన్కి మద్దతు ఇస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధం. కనుక ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇమీడియట్గా ఒక స్టేట్ గెస్ట్గా, ఆయనకు ఒక మిత్రుడిగా, ఇరాన్ ఇజ్రాయెల్కి స్టేట్ గెస్ట్గా నేను వెళ్ళాను కాబట్టి దాదాపు 37 సంవత్సరాలు వారిని నేను డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీడియా ద్వారా ఇంగ్లీష్లో డిమాండ్ చేస్తున్నా. అలాగే మన తెలుగు వారందరూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ప్రార్థించండి. 2, నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 యాక్సిడెంట్ అయి 242లో 241 మంది చనిపోవడం, ఇది టెర్రరిస్ట్ అటాకా, శామ్ ఆడమ్స్ ట్వీట్ చేసినట్టు ఇది అల్ఖైడా అటాకా, లేదా మన శత్రువులు ప్లాన్ చేసిన అటాక్ 2001 సెప్టెంబర్ 11ని 19 మంది ముస్లిం యువకులు అమెరికా పాలసీలు నచ్చక 3000 మందిని అమెరికాలో చంపేసి $2 ట్రిలియన్ నష్టం తీసుకొచ్చిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత అమెరికా యుద్ధం పేరుతో ఇరాక్కు వెళ్ళింది, సౌదీని టచ్ చేయకుండా. ఇరాక్కి